అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అండి. హల్వా పూరి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఈ రెసిపీ వంటగదిలో ఎక్కువగా కష్టపడకుండా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. 2 తినమంటే 4 తినేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తినొచ్చండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 3 కప్పుల దాకా నీళ్ళు పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళంతా బాగా మరిగించుకోవాలండి. ఈ విధంగా మరుగుతున్న టైంలో 1 కప్పు దాకా రవ్వ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇందులోకి మీరు ఏ రవ్వ అయినా వేసుకోవచ్చు అండి. ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు, లేదంటే బన్సీ రవ్వ అయినా వేసుకోవచ్చు. ఏ రవ్వతో చేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వనంతా బాగా గట్టిపడం వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. చేయి వదలకుండా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా వచ్చేంత వరకు ఇలా గట్టిపడిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా మనము తురిమిన బెల్లం తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా బెల్లం తీసుకొని చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేదంటే 1 కప్పు దాకా చక్కెర వేసుకొని కూడా చేసుకోవచ్చు. మీ తీపిని బట్టి మీరు చూసి చేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉందో అది చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగే విధంగా కలుపుతూనే ఉండాలండి. మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో కలిపారంటే తొందరగా మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది. కాబట్టి అందుకని సిమ్లోనే చేసుకోవాలండి ఈ స్టఫింగ్ని. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవటం వల్ల కొంచెం సాఫ్ట్నెస్గా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యి అంతా రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుతూనే ఉండాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకోండి. ఇప్పుడు మనకి హల్వా అనేది బాగా గట్టిపడిపోయింది. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 కప్పు దాకా కొబ్బరి పౌడర్ వేసుకోండి. ఇక్కడ వీడియో వచ్చేసి స్కిప్ అయిపోయింది. మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేదంటే ఎండు కొబ్బరి తురుముడు మిక్సీలో వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా మైదా అయినా లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోండి. ఈ స్వీట్ కొంచెం బ్యాలెన్స్ ఉండేదానికి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, కొంచెం బాగుంటుంది టేస్ట్. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా ఆయిల్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు బాగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చేపించుకుంటారు. అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో రెగ్యులర్గా ఆ విధంగా కలుపుకోవాలండి. నిన్న నేను పెట్టినట్టు ఉల్లిపాయ రవ్వ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చేసింది. ప్రతిరోజు ఇదే చేయమంటున్నారు. ఒక్కటి తింటేనే సరిపోతుంది, అంత బాగుంటుందండి. ఎవరైతే చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేశారంటే పిండి అంతా బాగా నానుతుంది. మనం చపాతీలు చేసేటప్పుడు సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం బాల్స్ అనేది రెడీ చేసుకోవాలండి. నేను ఈ విధంగా కొంచెం మీడియం సైజు పెద్ద పెద్ద బాల్స్ తీసుకొని ఈ విధంగా చేసుకొని వీడియోలో చూపించే విధంగా చిన్న బౌల్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం స్టఫింగ్ అనేది ఒక మీడియం సైజు వరకు తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఆ స్టఫింగ్ అనేది ఈ పిండిలో పెట్టుకొని ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. స్టఫింగ్ వచ్చేసి కొంచెం కూడా బయటికి రాకుండా వచ్చే విధంగా క్లోజ్ చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో ఒకటి తీసుకొని మనం ఇప్పుడు చపాతీలాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 విధాలుగా చూపిస్తున్నానండి. ముందుగా ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. ఈ విధంగా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు రెండో మెథడ్ కూడా చూపిస్తున్నాను. 2 పాలిథీన్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని
ఒక స్టఫింగ్ బాల్ తీసుకొని ఇందులో పెట్టుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. అన్నీ ఇదే విధంగా చేసుకోండి. మిగతావి కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా ఫ్రై పెట్టుకొని మనం ముందుగా చేసుకున్నట్టు చపాతీ స్టఫింగ్ని ఇందులో వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకోండి. ఈ విధంగా పైన మీడియం మంట మీద రెండు వైపులా కాల్చుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. సమయం లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు ఒకటి కాదు, రెండు కాదు, 4 తింటారండి. అంత రుచికరంగా ఉంటుంది, అంత తొందరగా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్వీట్ రెసిపీలు, కొత్త రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.